సన్ రైజర్స్ మ్యాచ్ ఉందంటే స్టేడియంలో అందరి చూపు ఖచ్చితంగా కావ్య మారన్ వైపే ఉంటుంది. బ్యాట్స్మెన్ సిక్సర్లు, ఫోర్లు బాదుతుంటే ఆమె చేసే అల్లరి అంతా ఇంత కాదు, చిన్నపిల్లలా మారిపోయి ఎగిరి గంతులేస్తుంది. ఇక టీం ఓడిపోయే పరిస్థితుల్లో ఉంటే మాత్రం కావ్య పాపను చూసి అభిమానులు తెగ ఫీల్ అవుతూ ఉంటారు. ఆమె తన ఎక్స్ప్రెషన్స్తో ఓటమి బాధను చూపిస్తారు. ఈ విషయం పక్కన పెడితే కావ్య మారన్ ఆస్తి విలువ 400 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. సన్ గ్రూప్ సామ్రాజ్యంలో భాగమైన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు సీఈఓగా ఉన్నారు. SA20 ఇతర మీడియా వెంచర్లలో కూడా ఆమె పార్ట్నర్షిప్ ఉంది. సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. ఈ గ్రూప్ సన్ టీవీ నెట్వర్క్, FM రేడియో స్టేషన్లు, వివిధ రకాల స్పోర్ట్స్ ఫ్రాంచైజీలను కలిగి ఉంది. కావ్య మారన్ చెన్నైలోని స్టెల్లా మ్యారిస్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యూకేలోని ప్రతిష్టాత్మక వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి MBA కంప్లీట్ చేశారు. ఇక్కడే ఆమె బిజినెస్ స్కిల్స్ నేర్చుకున్నారు. IPL వేలం నుంచి టీంలో ప్రతి విషయంలో కావ్య పాప వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. IPLతో పాటు ఇంగ్లాండ్లోని ది 100 లీగ్లో సన్ గ్రూప్ 1094 కోట్లతో నార్థన్ సూపర్ చార్జర్స్ను కొనుగోలు చేయడంతో ఆమె కీ రోల్ ప్లే చేస్తున్నారు. కేవలం 33 ఏళ్ల వయసులోనే కావ్య మారన్ తన టాలెంట్తో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. IPL, SRH, SA20, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, ది 100 నార్థన్ సూపర్ చార్జర్స్ యజమానిగా వ్యవహరిస్తున్నారు. సన్ టీవీ నెట్వర్క్కి సంబంధించిన వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సన్ మ్యూజిక్, FM ఛానల్స్ని పర్యవేక్షిస్తున్నారు.